మేడం నేను కొత్తగా ఈరోజు ప్రైవేట్ బస్ స్టాండ్ ఒకటి పెట్టా మేడం. సో ఈరోజు ప్రైవేట్ బస్ స్టాండ్ పెట్టా కాబట్టి తమిళనాడుకి మీ గుడికి వెళ్ళి మీకే అర్జెన్సీ ఇచ్చి మీ ప్రసాదం మీకే తెచ్చండి మేడం. ఓకే మనకు చాలా గవర్నమెంట్ బస్ స్టాండ్ ఉంటాయి కానీ మనకు బస్ స్టాండ్ పెట్టుకుంటే ఆ ఫీలే వేరు. ఏం సార్ గిట్లుంది ఈ బస్ ఏంది? అది ఒకసారి సిటీ సీకటి బస్. సిటీ సీక్రెట్ ఏంది సార్? 10,000 గంటే పోతావు, సిటీ సీకటి అంటే రావా? ఇంతకీ మీరు ఎవరు సార్? ఇది నాదే బస్ స్టాండ్ అంతా. మీరు ఎవరు సార్? దీంట్లో ఏం చేస్తారు? కండక్టర్. ఇది 4 రోజుల నుంచి నొప్పి అవుతుంది. జుడు జర నాకేదో చూపుతాను. కండక్టర్ కదా? కండక్టర్. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. సార్ బస్ కోసమా? సేపు అవుతుంది బస్సు వస్తలేదు సార్. టింగ్ 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 టింగ్. సిద్దిపేట వెళ్ళవలసిన బస్సు ఎడమ వైపున లేదు, కుడి వైపున ఉంది. వినవా? అంటే మొత్తం చెప్పేదాకినవా? ఎడం వైపు అన్నాడు. ఎడం వైపు అన్నాడు. ఎడం వైపు అంటే పోతావా? మొగోడు చెప్పింది ఎప్పుడు నవ్వే నువ్వు? మొగోడు చెప్పింది ఎప్పుడు నవ్వే? టింగ్ 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 టింగ్. సిద్దిపేట, సిరిసిల్ల, జగిత్యాల, జనగాం, మెట్పల్లి, పోరుట్ల, ఆర్మూర్, మంచిర్యాల్, నిర్మల్, బోధన్, గజ్వేల్, భువనగిరి, యాదగిరిగుట్ట, రంగారెడ్డి, హైదరాబాద్, సికింద్రాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, సూర్యాపేట, కరీంనగర్, కాజీపేట, కామారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల, జగిత్యాల, జనగాం, మెట్పల్లి, ఆర్మూర్, మంచిర్యాల, నిర్మల్, బోధన్, గజ్వేల్, భువనగిరి, యాదగిరిగుట్ట, రంగారెడ్డి, సంగారెడ్డి, హైదరాబాద్, సికింద్రాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, సూర్యాపేట, కరీంనగర్, కాజీపేట, కామారెడ్డి. టింగ్ 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 టింగ్. ప్రయాణికులకు విజ్ఞప్తి, బస్ స్టాండ్ లో దొంగలు ఉన్నారు, జాగ్రత్త. మీకు ఎవరి మీదైనా అనుమానంగా ఉంటే వారికి దూరంగా ఉండండి. మీ ప్రాబ్లం లేదు. మీరు ఇప్పుడే వచ్చినప్పుడు నీకు తెలియదు. 10 సంవత్సరాల నుంచి సంసారం చేస్తుంది. ఇట్లా నీకు తెలియదా? అంటే అది దొంగలకు దూరంగా ఉండమన్నారు అందుకని. వీడు ఎవరి పోలికే? ఏమో అండి, పైవాడికి తెలుసు. పైవాడు అంటే మన ఇంటి పోయింది ఉన్నది రమేష్ గారు. రమేష్ గారి పోలిక అంటావు? అలా అనలే అండి నేను. ఎట్లా నో మళ్ళీ? అవును ఇట్లా. నీది ఏ ఊరు? నాది నిర్మల్. నాది నిజామాబాద్. ఇద్దరం తెలంగాణ. అవును. మరి వైజాగ్ స్లాంగ్ ఎక్కడికి వస్తుంది? వాడు వైజాగ్ పోయినప్పుడు నేర్చుకున్నాడు. ఓహో సరే నడు. ఏ సార్ బస్ రాదయ్యా? టింగ్ టింగ్. సిద్దిపేట బస్సు కదిలినది. కదిలి ఉన్నట్ట. ఫస్ట్ సార్ సిద్దిపేట ఒక సిద్దిపేట. అవును సార్. చేంజ్ కావాలి సార్. చేందా? అవును సార్. ఎందుకు 500? అవును సార్. 540, 550, 560, 570 ఫైనల్గా ఇవ్వతాడు సార్. ఏం కావాలి? 500 చేంజ్. ఏం బీపుతున్నావు వాడు వచ్చినప్పుడు? ఏం బీపుతున్నావు వాడు వచ్చినప్పుడు? ఏంది నీ ప్రాబ్లం ఏంది సార్? చేంజ్ లేవు సార్. చేంజ్ కావాలి. ఎంతది? 500. అప్పటి నుంచి నన్ను అడిగితే నేను ఇస్తా కదా. ఇన్ని గనం ఉన్నాయి నా తన. ఇది తీసుకో 500. ఓకే 500 ఏవి సార్? 500 ఇరా నాయన. ఇప్పుడే ఉండే సార్. ఇడేడి సార్? దొంగలు సార్. చెప్పారు కదా ఇందాక దొంగలు ఉన్న జాగ్రత్త అని చెప్పి. అవలాగా నో మనిషి పెడితే అందరు ఎడికెళ్ళి వస్తారేమో. రండి ఎక్కండి. మేడం పడుకో సార్. పడుకోండి. ఫ్యామిలీ మీరు వెళ్ళండి. ఫస్ట్ చెప్తాను నేను. ఎక్కాలి. 2 2 2 4 2 3 6. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? చెయ్యి పొమ్మంటే వెళ్ళిపోడా నీ మొగుడాడు? కాదండి. మరి ఎందుకు వచ్చినావు? అంటే తోడుగా వస్తాను కాబట్టి. కూర్చో. సరే అండి సార్. రుద్దండి. అయ్యో ఏం చెప్తురా? వీడేం రాసింది సార్? వృద్ధులకు మాత్రమే. అందుకు రుద్దుకుంటున్నాం. అది వృద్ధులకు మాత్రమే. వృద్ధులకు కాదు. టికెట్ సార్ హాఫ్ టికెట్ ఇవ్వండి. ఆఫా? నీకు ఆఫ్ ఎందుకు? అంటే హాఫ్ బయట ఉన్నా హాఫ్ లోపల ఉన్నా. సార్ బస్ ఆపండి సార్. నా బొమ్మర్ది వస్తుంది. బొమ్మర్ది
డ్రైవరు మీరే, కండక్టర్ మీరేనా సార్? దొడ్లు కూడా ఎదుగుండి నేనే. ప్రైవేట్ బస్ స్టాండ్. ఏం చేస్తారు సార్? సార్ ఏం సార్? నా వస్తుందా? నవ్వుకుంటూ ఉన్నా స్టార్ట్ చేయరి. సార్ ఏమైంది సార్? గేర్ రాడ్ లేదా? నీకంటే రాడ్ ఎవడున్నాడు ఈడ? ఏమైంది సార్? బస్సులు పోతున్నాయి. ఒకరు కనిపిస్తారా? ఏమైంది సార్? ఏమైంది సార్? హైవే కదా సార్. ఇంత స్పీడ్ అవుతున్నారు సార్ వాళ్ళు? సౌండ్ వస్తుంది. బ్యాటరీ అది, బ్యాటరీ అది. బ్యాటరీ బస్సులు కూడా వచ్చినాయి సార్, నాకు అర్థమవుతలేదు. ఏంటి సార్? ఈగ పోయింది ఇప్పుడు. ఇగనా? రైట్. నైట్ అవుతుంది, కొంచెం పనుకోండి. ఓకే సార్. ఏదో పోయి సార్ ఇట్లా ఏదో పోయి చూడండి. బండ్లు పోతే పనుకోను, ప్రశాంత్ హ్యాపీ పనుకో. ఇప్పటికే డోర్ డెలివరీ ఇచ్చిండు. ఏంటి సార్? ఒకడు వచ్చింది లేదు, మన బోట్లు ఆర్డర్ చేసినా, మన ఇప్పుడు బైక్ మీద వచ్చి ఆర్డర్ ఇచ్చేసి వెళ్ళిపోయిండు. ఏంటి సార్? ఏంది ఇవి బోట్ల ఊరి పేర్లు. ఊరి పేరు ఏం పేరు సార్? ఇక్కడ పోతుంది అమలాపురం, ఓకే. అదేంటి సార్? సూర్యాపేట్, ఏది సార్? సిరిసిల్ల. అదేంటి సార్? కామం. ఏ ఖమ్మమయ్య, అది మా గుర్తు పెట్టలేదాడు. వచ్చిందా? వచ్చినా సార్? వచ్చినాం. వచ్చి సిద్ధిపేట సార్. అది చేంజ్ చేయండి సార్. చేంజ్ లేదా నా దగ్గర? సౌండ్ వస్తుంది కదా సార్? నీకెంత? 10. నీకెంత ఇవ్వాలి? నీకు 3, నీకు 5 సార్. నాకు 4 రూపీస్ కావాలి. ఒక పని చేద్దాం, రాజు 100 తీసుకో, అందరికి చిల్లర మంచి చేయి. అది చేంజ్ చేస్తే పోతాం. అన్న 10 రూపాయలు ఇవ్వు. ఇస్తా. ఓకే ఇస్తా. నేనే వద్దనమ్మా. ప్లీజ్ పోయి. రైట్ టు అండర్స్టాండ్. ఓకే. సరే 5 రూపాయలు తీసుకో. నీకు ఇచ్చినా మాకు ఇచ్చిండా? నాకే ఇచ్చిండు. నువ్వు నాకు పైసలే వద్దురా, తీసుకోండి. తీసుకోరా. 5 రూపాయలు. 5 రూపాయలు. 5 రూపాయలు. తీసుకో. సారీ సార్, ఏదో తెలియక అడిగాను. నా 4 సేపు నాకు ఏమవుతుంది సార్? 4 రూపీస్ ఓకేనా? మీ దగ్గర పెట్టుకోండి. ఏమ్రా ఇంకా చిల్లర ఉంది? ఎక్కడ చిల్లర ఉన్నాయా నీ దగ్గర? ఉన్నాయి నాన్నగారండి. చెప్పొచ్చు కదరా చిల్లర ఉన్నాయని చెప్పి. మీరు మంచోళ్ళు కాబట్టి ఓకే సార్, వేరే అయితే అర్థం చేసుకుంటారా సార్? అవును సార్. ఇంతకు ఏడుంటారు సార్ మీరు? నాది మణికొండలు ఉంటాను సార్. మీ ఇంటి పైన ఉంటాను. మా ఇంటి పైన. మీ ఇంటి మీ పేరు సార్? నా పేరు రమేష్ అండి. వైజాగ్ అండి. వైజాగ్. ఒకసారి పిలురా. నాన్నగారండి రాజుగారు. అన్నారండి. తిన్నానండి. నేను మీ డాడీని కాదండి. ఇగో మీ డాడీ ఇతనండి. అయ్యో అది నేను ఎన్నో రోజుల నుంచి చెప్దాం అనుకున్నాను, మీరే చెప్పారండి. ఓహో, ఇంతకి మీరు ఏ షిఫ్ట్? నాది నైట్ షిఫ్ట్ అండి, మీ డే షిఫ్ట్ అండి. ఇన్ని రోజులు నైట్ వస్తానే అంటే వద్దులే అండి. నేను పిల్లలు కొట్టకండి పాపం. నా పిల్లని కొట్టుకుని అరాతి నా పిల్లని కొట్టి ఆడలేదా? ఉండరు ఇద్దరు. ఓకేనా? నేనండి నాన్నగారండి. నేను కాదండి, మీ నాన్నగారు. అడు పోండి. నమస్తే. నమస్కారం. బిర్యానీ తిన్న తర్వాత కడతారు బిల్లు, మీ మీరే తీస్తున్న డిజెట్ ఇల్లు. తర్వాత అమ్ముకుంటాడు ఇల్లు. సార్ హీరో గారు రండి సార్. అదిగా సార్, ఇప్పుడు ఎందుకు వచ్చారు మా దగ్గర? అరే నాది ఎక్సలెంట్ స్టోరీస్ ఉన్నాయి. స్టోరీస్ ఓకే, పెద్ద పెద్ద మంచి మంచి స్టోరీస్ ఉన్నాయి సార్. మ్యూజిక్ రా, మెయిన్ మ్యూజిక్ డైరెక్టర్ ఫోన్ చేసిన. ఏమన్నారు సార్? ఇంకోసారి ఫోన్ చేయకన్నారు. నాకు తెలిసిన మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు సార్. ప్రైవేట్ ఆల్బమ్స్ కొడతాడు. ఇప్పుడు ఫోక్ సాంగ్స్ తెలుసుగా ట్రెండ్ అయితే యూట్యూబ్ లో. అవురా? ఆయన సార్ కొడితే పిచ్చి లేచిపోతాయి. అవునా? 100 బిలియన్ పక్కా. అవునా? ఆయన దగ్గర పోదాం సార్. కానీ 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. అరే 1000 రూపాయలు ఏంద్రా, తీసుకో. ఇప్పుడు మనము అడిగి పోదాం సార్. మ్యూజిక్ డైరెక్టర్ అడ్రస్ ఏంట్రా? నేను చెప్తా కదా సార్, రండి. ఎందుకనే స్టేజ్ మొత్తం తిప్పేశావు? స్టేజ్ మొత్తం కవర్ చేయలేదనుకో శివన్న. ఎవరో హీరో వస్తా అని చెప్పిండు. ఏదో సినిమా పాటలంట రికార్డింగ్ చేయాలంట. అది ఎవరో కనుక్కోపో. అచ్చిరా అయింది పరిస్థితి.
ఎర్రగడ్డ యాదమ్మ రాజు. సార్ యాదవ్ మహారాజ్ ఎర్రగడ్డ. ఎర్రగడ్డ yes. కూర్చోండి సార్. మీరు రావడం మా స్టూడియోకి చాలా సంతోషం. థ్యాంక్ యూ. మీ పేరు మీద ఒక మంచి పాట రాశా. ఓకే సార్. ఆర్ఏజేయు రాజు కుక్కజు కుక్కజు, ఆర్ఏజేయు రాజు రా 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 రాజు రా రా దే. తెలిసి తెలియక అరే సినిమా బాగా కావాల్సింది. సరే సార్. నా పేరు మీనా కుమారి, నా ఊరు కన్యాకుమారి. పట్టు 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 పట్టు. సారీ సార్, సారీ సార్. ఈ మధ్య పాట అర్థమైతే ఇట్టు కాదు, ఒకప్పుడు పాట అర్థమైతే ఇట్టు. అవును. ఇప్పుడు పాట ఎంత అర్థం కాకపోతే అంత ఇట్టు. అవును అదే సార్. అర్థం కదా? అయ్యో యా యా సిడుంబాయ్ బుడుంబాయ్ అయ్యో బాయ్ కబదురా ఎక్కడురా ఓపచ్చు వాడు అక్క అని తిడుతున్నాడు. కూర్చోరు సార్, మిమ్మల్ని ఎందుకు తిడతాడైనా? మరి నాకెందుకు సార్ మన సినిమాలో ఏమైనా సిచ్యువేషన్ ఉందా? సిచ్యువేషన్ ఏంటంటే సార్, ఎస్ అత్త అలిగి ఇంట్లోకి వెళ్ళిపోతా అత్త మీ సంటి. అవును. అలిగి ఇంట్లోకి వెళ్ళిపోతాం. అవును. దాని మీద ఒక సిచ్యువేషన్ సాంగ్ రావాలి. అలిగితే ఎట్టుగా సార్. చిన్నత్త పాయ్ పాయ్ పెద్దత్త పాయ్ 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 పాయ్, చిన్నత్త పాయ్ పాయ్ పెద్దత్త పాయ్ పాయ్, మా అత్త మాత్రం పొగపాయ్. చిన్నత్త పాయ్ పాయ్ పెద్దత్త పాయ్ పాయ్, మా అత్త మాత్రం పొగపాయ్. నువ్వు నోర్ముయ్ నువ్వు చార్బోయ్, మే నెలలో ఎండబాయ్, ఆగస్టులో వానబాయ్, అప్పుడు కూడా పోగపాయ్. పోతా పోతా అంట అంది మంచం ఎక్కి పెద్దత్త పాయ్ పాయ్ చిన్నత్త పాయ్ పాయ్, మా అత్త మాత్రం పొగపాయ్. చిన్నత్త పాయ్ పాయ్ పెద్దత్త పాయ్ పాయ్, మా అత్త మాత్రం పొగపాయ్. ఏంద్రా పాట? మీకు నచ్చలేదా? నచ్చలేదు. నా బొచ్చుగాని పాడించలేదు. ఎందుకు నువ్వు బొచ్చుగాని నువ్వు కాకపోతే డీజే టిల్లు కాదు డీజే అని పెట్టుకో. అరే నువ్వు కాకపోతే 10 మంది ఉన్నారా మ్యూజిక్ డైరెక్టర్లు. పేమెంట్ ఎక్కువ అవుతుంది మరి. కమిట్ అయ్యి నువ్వు 10 మంది అను. అవును. ఒక్కరు కూడా ఫోన్ లేపితే ఫోన్ చేద్దాను. ఎందుకు ఇజ్జత్ తీసుకున్న పనులు? నాకు తెలిసిన ఇంకొక మంచి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఆయన దగ్గర పోదాము, మంచి హిట్ ఇస్తాడు. అవును. A few moments later. అయినా ఎవరు హీరో వస్తాయని చెప్పారు మన స్టూడియోకి. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్. నమస్కారం సార్. ఏం తప్పేసినావు? ఇప్పుడు మీకు ఏం కావాలి చెప్పండి. డీజే టిల్లు టైటిల్ సాంగ్ పైన ఒక సాంగ్ కావాలి సార్. ఆహా డీజే టిల్లు పైన పాట కావాలి. వీరి వీరి గుమ్మడి పండు వీడి పేరేంటి టిల్లు, దాగుడు మూతల దండ కోరు వీరి పేరేంటి టిల్లు. అయ్యో ఈ టిల్లుకి సిగ్గేలేదుగా. నచ్చలేదా నాయన నీకు? మీకు ఎవరితో నచ్చితే వాళ్ళతో పాడించుకోండి. ఎందుకు నాయన అంతా తలగే నొప్పి? ఏం పాడిండ్రా? ఏం పాడిండు సార్? కోపంలో ఉండు హీరోయిన్. మంచి మ్యూజిక్ డైరెక్టర్. మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ అయిపోవాలి. ఏ మ్యూజిక్ డైరెక్టర్? సస్పెన్స్ సార్, సస్పెన్స్. ఎవరు? Look at the face in the mirror. Hey! I want the one I see. Come on, the one at the shoulder. Hey! I want the one I see. Eureka! హీరో ఇతనేనా? అయినా సార్. మాట్లాడుతుండు. నేను లాస్ట్ ఒక పాట పాడతా, నచ్చింది లేంటే నేను పోతా. రెడీ? ఎందుకు కూసబెడుతుర్రు? ఎందుకు లేపు? పిల్లన్నా అన్నావంటే ఎదురవనా, అలుపై ఉన్నావంటే కదనవనా, ఎదురే పడ్డావంటే నేను వెనక్కిపోనా, అరసే రాలేదంటే నేను రానా. ఇల్లులో ఉండే పదం అక్షరం నువ్వే, నీ తోడు మీ అమ్మ తోడు మీ అక్క తోడు మీ తమ్ముని తోడు.
ఇమీడియట్ వద్దు. వద్దా? వద్దు చెప్తున్నా కదా, ది బెస్ట్, చాలా సీనియర్. అవునా? ఆయన దగ్గర తోలుకోతా, పాటలు ఇచ్చి పడేస్తారు. దా, నా కంగారు పడకు, దా. నువ్వు కొట్టే. చెట్టు మీద ఆకులు, ఇంటి మీద రేకులు. చెట్టు మీద ఆకులు, ఇంటి మీద రేకులు. కరెంటు బోర్డులో కరెంటు బోర్డులో కరెంటు బోర్డులో ఏలు పెడితే కొడతారు షాకులు. ఇంట్లో బండలు, చెట్టు పైన తొండలు. బయటికెళితే 104 ఎండలో. దండం పెడతా ప్లీజ్. పాట అంటే వద్దా అంట. అడ్వాన్స్ అంటే వద్దా. ఏమైతుంది? పూలు వచ్చినాయా? పూలు వచ్చి కొబ్బరికాయ, టెంకాయ అన్న వచ్చినాయి. మన పంతులు గారు చెప్పిరా? చెప్పిన రావు ముహూర్తం ఎప్పుడు? ఇప్పుడు అయిపోతుంది. పెద్ద మనిషి కూడా వస్తున్నాడు. హాయ్ రేష్మిక మందన. ఊరందరికీ చెప్పిరా? చెప్పినా మామా. డిఎస్పీ గారు వస్తున్నా. మన ఎమ్మెల్యే గారు అంతా ఓకేనా? ఫోన్ ఇప్పుడే ఫోన్ చేశాను, వస్తున్నాడు. అదే ఎక్కడ ఎట్లాంటి గొడవలు జరగకూడదు. మొత్తం మేము చూసుకుంటాం. టైం అవుతుంది. ఏడి. మెయిన్ నువ్వు అవు టైం కూడా కదా నువ్వు. ముహూర్తం దాటిపోతుంది. పాడుగా తీసుకురా. ఒక్క నిమిషం, పర్సనల్ టైం. పక్క ఊరు మీరు. ఏం సంగతి? ఎవరితో మాట్లాడతా నేను? వాళ్ళ ఫ్రెండ్ తోటి మాట్లాడుతుండు. ఫ్రెండ్ ఏడున్నారు? ఇలా సమాధిలో ఉన్నాడు కదా. మనకు మంచిగా నువ్వు ఏసీ గీసీ ఏమన్నా కావాలంటే చెప్పు. మామ ఎవరు? మా దోస్తు వాయి చచ్చిపోయిండు. ఎట్లా మాట్లాడతాను? సిస్టమ్ పెట్టించిన లోపల. ఒక్క నిమిషం. ఏం ప్రాబ్లమే? హ్యాపీ బర్త్డే. ఎట్లున్నావు? మా దోస్తు కానీ నువ్వు జల్దీ ఓపెన్ చేయి. నేను జర మాట్లాడొస్తా. ఏం లేదురా, ఊర్లో చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవేంటివంటే వాడేంద్ర దాంట్లోకి వేయండు. అదే దోస్త్ తోటి మాట్లాడుకుంటారు. జరిసే బాగు మా జీవితం మన సర్పంచ్ ఎట్లా చేసిరుదా? అవర్ టైమ్ ఇస్ కేమ్ టు డ్రింక్. తీసుకో, జల్దీ తీసుకో. మామ మంది ఏమంటుండు? నీది అప్పు ఉంది. నీది డౌన్ ఉందా? అప్ప అంటే డౌన్ అంటే ఏంది? ఏ ప్రాబ్లం ఏంది? దమాకి మన పని చేస్తుందా నీకు? ఏంది ప్రాబ్లం ఏంది? అసలు నువ్వు సర్పంచ్ ఎట్లా అయినావు? అసలు ఏం చేస్తావని చెప్పి అన్నారు సర్పంచ్ అని? తీర్మానం, సెటిల్మెంట్స్. అవునా? ఎస్. సరే, నాకు సమస్య ఉంది, తీర్చు. ఏందది? నువ్వు నాకు 1000 రూపాయలు ఇవ్వాలి. ఇది పెద్ద సమస్య కాదు. ఇది పెద్ద సమస్య నాది. సరే, వాడు 500 ఇచ్చేది ఉంది. సమస్య ఇది. అప్పు తీసుకున్న పైసలు ఇవ్వాలను పరిష్కరించిన కదా. ఎవర్రా వీడు? సర్పంచ్. మీతో ఉంటాను, ఎత్తి ఖరాబ్ అయితే. మొత్తం మీద 500 వచ్చినాయి. మందు తీసుకొస్తా. తీసుకురాబా. టైలెట్ వస్తుంది, ఉండు నీ టైలెట్ వేసి వస్తా. ఓకేనా? సాగు కొట్టనికున్నారా ఊర్లో సమస్యలు ఏం లేవా? సమస్యలు ఉన్నాయి. దానికి ముందు మనం ఒక పెద్ద ఇట్లాంటి ఏంది ఏం కావాలి నీకు? ఏం కావాలమ్మా? సార్ 10 రూపాయలు చదువు అవుతుందట. మరి థ్యాంక్ యూ సార్.
మావా ఆ, ఒకసారి పెగ్గేసుకుందాం. ఏ తమ్ముడు టఫ్ తీసుకురా పచ్చి మంది ఎట్లా తాగుదాం ఇగో తీసుకో దేంద్రా ఇది తీసుకొచ్చినావు నా పెళ్ళని తెలియకుండా వచ్చినాము కమ్మున వేసి వెళ్ళిపోదాం ఓకేనా అల్లుడు పైసలు వచ్చినాయి మందేపు అన్నా ఒక మంది ఏమంది తమ్ముడు? తాగే మంది ఈడు వచ్చిందేదా వత్తమ్మా ఈడు ఈయన ఉన్నాడు నిన్నేనా చూసినారా? నువ్వు ఇందాక కాదురా, నీకు కాల్చే లేవు కదా? నీకు కాల్చే లేవు కదా? మందిరా చూసా మంది ఇగో తాత అత్త ఇది ఇట్లా సరిపోదు నేను వేరే ఇంకోటి తీసుకొస్తాను మా అమ్మ ఏడున్నదో ఏమో కనిపిస్తనే లేదు. ఇది తాగకుండా ఏ రోడ్ల పడ్డదో ఏమో. ఓ అమ్మా తాగుతున్నావానే నువ్వు? అబ్బా వచ్చింది. నేను తాగకపోతే ఇంకోళ్ళు తాగుతారు. నా మొగుడేడి? నాకు తెలియదే తెలవి. చెప్పే ఏడున్నాడో? నాకు తెలియదే. చెప్పే. నువ్వే అత్త తీసుకో ఇదెవరు నా పిల్లలా ఉంది నా బిడ్డే నీకు పెళ్ళాము. చెప్పిన దేవికి తాగకే అని దానికి చెప్పినావు తాగొద్దని, నువ్వు మాత్రం తాగలేవు. ఏంటి బాబన్న? ఓవర్ యాక్షన్ చేయకరా. నేను తాగలేదు నీ దండం పెడతా యోగిసొంటోని చేసుకుని నా సంసారం మొత్తం బర్బాద్ చేసుకున్నా. నువ్వు సావా, నీ కాళ్ళు ఇరుగా, నీకు సావు రాను, నీ కళ్ళల కాకులు ఒడవా, నేను గద్దలు ఒడవా, నీ కాలు చేతులు ఇరిగిపోను, నీ చేతులు ఇరిగిపోను, నీకు సావు రాను, నీ గద్ద రాను. ఏడికెత్తి చేసుకున్నావరా నన్ను? ప్లీజ్ నీకు దండం పెడతా నీ కాలు పట్టుకుంటా ప్లీజ్ అబ్బా ఎంత నాటకం చేస్తున్నాడు వీడు అసలు. అరే నువ్వు లేవురా ఫస్ట్. తాగింది మస్తైంది, తాగి తాగి నా సంసారం బర్బాద్ చేసి. పెళ్లి చేసుకోకూడదు ప్లీజ్ ఒక్క నిమిషం బ్రదర్ ఇద్దరు పని ఇస్తారే ఒక్క నిమిషం పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ పెడతావా? బారా ఏం చేస్తాను నువ్వు? సెల్ఫీ వీడియో చేసుకుంటున్నా ఏంట్రా ఎట్టకారమా? ఒరే నువ్వు సెల్ఫీ వీడియో తీసుకుని కాళ్ళ కిందకి పెట్టినవారు నువ్వు ఇట్లా నువ్వు అలా పోలీస్ స్టేషన్ పోతా. పోలీస్ స్టేషన్ పోతావా? పోతా. బారా చూసుకుందాం. నీ అబ్బా నడురు నువ్వు పోలీస్ స్టేషన్ నడురే నడురా నడురే ఎక్కు ఎక్కువ తొక్కో ఎక్కురా దా 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 ఎక్కే దా. హలో స్టేషన్ కడిగేనా నువ్వు పదా నేను తీసుకొని పోతా రే నువ్వు స్టేషన్ దగ్గర రా ఎవరు సర్పంచ్ రే తమ్ముడు ఇట్రా ఏమైందిరా నీకు ఇలా కుక్కలా మురుగుతున్నారా? రే తమ్ముడు రే వైన్ షాప్ ఉన్నావు నీలో ఏంది నీది? ఏది? తాగి మొత్తం సంసారం బర్బాద్ చేస్తుండు వీడు. బర్బాద్ చేసి చెప్పు చెప్తున్నా మరి. ఏయ్! ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఏంది నీ ప్రాబ్లం ఏంది అసలు? ఎందుకు ఇద్దరు వచ్చిన మోసం చేసిర్రు ఇగో ఇది పెళ్ళాం ఇది నన్నేడు మీ అన్నేడు నువ్వు అన్న అనుకో అన్న అన్నా నువ్వు మామ నీ మామ ఓకే దీనికి మామనా నేను అమ్మది పెళ్లికి ఏమేమి పెట్టిర్రా ఏమేమి పెట్టిరే? ఆ రోజు 10 గుంటలు రాసిచ్చిర్రు రాసిచ్చిరా చెల్లె? ఏంది రాసిచ్చినాము? అదే 10 గుంటలలో నువ్వు వైన్స్ పెట్టుకొని ఓ ఊపుకోబడుతుంది. నాకేడ పెట్టు అదే 10 గుంటలు నాకు ఇస్తే వీడికి పెళ్లి చేసుకునేదా అన్నాడు. అన్నా 11 గుంటలు రాసిండు ఓకే ఇక పొర్రి కౌంటర్ చూసుకున్నావా పైసలు అవన్నీ? తమ్ముడులో ఎవరా చెల్లుబే దుకాణం నాది ఇది ఎట్లా అవుతావా? ఇప్పుడే రాసి ఇచ్చిన వదలే మీరు రాపించుకుర్రా? రాపించుకోలే మాది నడు చెల్లె ఇప్పుడే రాసిస్తున్నావు కదా అన్న పో. దా. దా. చలో చలో చెల్లె బట్ట చెల్లె. ఈ రోజు నుంచి మనదే దుకాణం ఇది ఇక మంచిగా రోజు తాగకుండా వండొచ్చు మనం. ఓకే నీకు ఎందుకు ఫోన్ చేసి తెలుసా? ఎందుకు వేసినావు నాకు పెళ్లి చూపులు
చెప్పలేదే మామ. ఇప్పుడు చెప్తున్నా కదరా నీకు పెళ్ళేది కదా మామ, అవు. ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. ఆ. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే బెనిఫిట్స్ ఏమన్నా ఉన్నాయా అరే మస్తు ఉండరా అయ్యా. అవునా ఏం చెప్పు. కాలు పట్టుకుంటది, చేయిలు పట్టుకొని స్నానం చేపిస్తది, మంచి చూసుకుంటది దేవతలాగా. ఈ 10,000 తీసుకొని ఇప్పుడు నిజం చెప్పు. నీ దండం పెడితే పెళ్లి చేసుకోకరా. పెళ్లి చేసుకోకరా. ఎందుకురా? బాసలు కడిగిపిస్తది, బట్టలు ఉతికిపిస్తది, కుక్కలు కొడుతుందిరా. ఇక్కడ చూడుగా. అయ్యో గొడ్డు బిల్లు అనుకున్న దెబ్బనారా అది. డిచ్చు కొట్టిందిరా. అంతగానో దెబ్బలు తింటావారా? అవురా అమ్మా ఇది చూడు. ఏంద్రా వాతలు పడ్డాయి? బట్టలు ఉతకలేదని రా. దండం పెడతా పెళ్లి చేసుకో. అబ్బా నువ్వేవో అబద్ధాలు చెప్తున్నా నమ్మబుద్ధి అయితేలే. నాకు అట్లుండే నాతో ఇచ్చి పడేస్తా దానికి. అవునా? పెళ్లి చూపులు వదమంటూ అంతే. నువ్వేం మాట్లాడు, నేనే మాట్లాడతాము. దా. అరే కొడుకులు, మన కూతుర్ని చూడడానికి పెళ్లి కొడుకు వస్తుండంట, కొంచెం మంచిగా చూసుకోవాలి. మామ ఇదే ఇల్లు మామ. ఇదేనా? ఎవరు బాబు? పెళ్లి చూపులు కానీ పిలిచి ఎవరైనా అడుగుతారు. మామ ఫ్రస్ట్రేషన్ కాకు, నీ పెళ్లి ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమవుతుంది. నువ్వు పెళ్లి కొడుకా? Yes. కూసో కూసో కూసో. నాకైతే జర అల్లుడు మంచిగా అనిపిస్తుంది. పెళ్ళైన తర్వాత నా కూతురికి ఏం పెడతారు? ఆస్తి, ఆ, భూమి, ఆ, కారు ఆ. మొత్తం పెడతాడు. ఏ నీ నాకెందుకు మే? నాకే 1000 కోట్లు ఆస్తుంది. 1000 కోట్లు అంట మామ. తిప్పి కొడితే కోటి కూడా లేవు మనతానా. ఇంకొకటి చెప్తా చూడు, నా కూతురికి లైట్ వేయాల్సిన అవసరం కూడా లేదు. బాగా కలర్ఫుల్ ఉంటదేమో మామ. మాకు ఓకే. ఓకేనా? ఓకే. బట్ నాకు ఓకే కాదు. ఒక చిన్న కండిషన్ ఉంది. ఏంటది? నాకు చేసుకునే అల్లునికి పట్టుదల లేకపోయినా సరే కానీ బట్టతల మాత్రం ఉండొద్దు. మాకేడుంది రాగది. ఇగో ఇటొక ఎకరం మీకింది, ఇటొక ఎకరం మీకింది. పెళ్లి క్యాన్సల్ లేదు. మరి మీ కొడుకులకు పెళ్లి లేనాయా? మా కొడుకులకు పెళ్లి లేడైనవా? ఎందుకు? వాళ్ళకి మంచిగా జుట్టు ఉంది, వాళ్ళకి ఎందుకు కాలే? జుట్టు ఉంది అనుకుంటున్నావా? ఆ, ఏది మేకపోతే లేచినట్లు లేచినవి. మరి వీనికి బాగానే ఉందిరా. వీనికి బాగుందా? ఆ, నా కొడుకులకు ఎట్లాగూ పెళ్లిలు అయితే లేవు. ఆ. నా కూతురుకైనా సరే ఫుల్ ఇంటికెళ్ళి ఉన్నోడు అల్లుడుగా రావాలని మేము కోరుకుంటున్నాం. ఓకే 100% డన్. డీలోకే డీలోకే వారం తర్వాత కనిపిస్తాం. ప్లీజ్ రా బే, దండం పెడితే ఇచ్చబోతుంది. ఓకే డన్ 100%. నాకు జుట్టు ఏడు వస్తుంది రా, దమాకే రాదు నాకు. ఈ హెయిర్ ఆయిల్ యాడ్ చూడు, ప్లే చేసిన. ఓకే రెడీ. 1 2 3 4 5 6 7 8 9 10 కంపెనీలో పోటీ పడుతుంది ఈరోజు మా హెయిర్ ఆయిల్. సో మీకు ఇప్పుడు మా ప్రోడక్ట్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తా. ఇది మా అక్క సార్, తర్వాత మా తమ్ముడు, ఇది మా ఫ్యామిలీ సార్, ఇది అంతా మన ఫ్యామిలీ సార్. మీకు కావాలంటే కాంటాక్ట్ హెయిర్ ఆయిల్. సూపర్ ఉంది మామ. కదా? నమ్మకం వచ్చింది ఇప్పుడు ఏరు వస్తుందని. కానీ ఇది ఏడా మామ? ఏడైందిరా, మేర్లలో ఉంది. మేర్లా సార్ రండి సార్. రెడీ. చాలా జల్దీ చేసినాం రా. హాయ్ హాయ్ సార్ హాయ్ హాయ్. వెల్కమ్ సార్. రండి సార్, కూర్చోండి సార్. మీది మా గెస్ట్ ఉంది. ఏంటి సార్ మీకు హెయిర్ ప్రాబ్లం ఉంది? హెయిర్ ప్రాబ్లం ఏంటంటే బేసిక్ గా మనోనికి వారం రోజుల్లో పెళ్లి ఉంది. మనోనికి ఒత్తుగా రావాలి హెయిర్. ఓకే సార్, నేను చెప్తాను సార్. రండి సార్, మీకు చూపిస్తాను రండి. మనము 108 వనమూలికలతోటి చేస్తాం సార్. వావ్, ఇది మా బావ సార్. ఓకే. చేలకు జుట్టు వచ్చింది, మోకానికి జుట్టు వచ్చింది. ఇది మా బావ సార్. ఇది వంట చేసేటప్పుడు బగోనాలు ఇట్లా పడిపోయింది సార్. ఇలా పడిపోవడం వల్ల బాడీ మొత్తం హెయిర్ వచ్చింది సార్. ఓకే ఓకే. సార్, ఇదిగోండి సార్, ముఖం పైన హెయిర్ వచ్చింది, చేతుల పైన పొట్ట పైన ఇంకా చూపిస్తాను. అక్క ఇక్కడ మాది అక్కని చూపిస్తాను సార్. మీది అక్కని చూపిర్రి. ఈ అక్క కంటే పొడుగు ఉంది జుట్టు. ఇదంతా మా ఫ్యామిలీ సార్. మీరు ట్రీట్మెంట్ కి రండి సార్. స్టార్ట్ చేద్దాం. మీరు ఇక్కడ నించోండి. ఇదో జవడదు సార్. ఇప్పుడు ఆయిల్ పోసి చేస్తాను సార్. నేను ఫుల్ రావాలి సార్ హెయిర్. చేసినట్టు కూడా ఉండదు సార్. ఇంత టాలెంటెడ్ బాబా ఏం కొడుతుండవా అసలు చేసినట్టే లేదు నిజంగానే. వాడు చేసనే లేడుగా. షాక్ అయ్యావా? ఏందది? ఇది సోమవాసి తంబాకు సార్. మెల్ల
రిలాక్స్ సార్. అది ఒకటే మసాజ్ ఉంది. బాడీ కూడా ఉంది సార్. బాడీ మసాజ్ నాకు చేయండి. అబ్బా సౌండ్ ఎడికెళ్ళి వస్తుంది. అది సీక్రెట్ సార్. బీడీలు సార్. నాది కిందికి చేరి. అది ఒక అర్ధ గంట అట్లే ఉంటుంది సార్. స్లోగా అదే డౌన్ అవుతుంది సార్. కొంప మునిగిందిరో. మనిషిది ఏం కాదు సార్. ఎత్తుకోండి సార్. భగవానాలు ఉడకబెడతా. మనిషి చచ్చిపోతాడా? పిల్లాన్ని చంపేస్తారా? నేను చేస్తా మామ సెట్ సెట్రా. లేవు ఏది పడితే చేపించుకుంటావు. థ్యాంక్స్ మామ. ఏది చేపించుకుందాం ఏది నేను చెప్పింది వినండి సార్. మీకు ఈ మాదిరి హెయిర్ వచ్చింది అనుకోండి, మీకు ఇంట్లో సార్ చీపురు అవసరం లేదు సార్. దీంతో ఇలా ఉడ్చుకోవచ్చు సార్. సార్ మీకు ఫుడ్ డైట్ వచ్చేసి ఇమేజ్ చెప్తుంది సార్. అసలు పళ్ళు సులితే మళ్ళీ పళ్ళు పసలు తెలుస్తుందిరా. అసలు యూజ్ చేసుకున్నా సల్తే అసలు హెయిర్స్ मतलब हम से फ्रंट का तो हाउ बैक करता होता तो हाथ अच्छा से बहुत अच्छा से उतरता है ऐसा कॉल करते पर उससे यार యాడ దొరికింది సంతరా ఇదే? మాకి ఏం అర్థం కాలేదు. అర్థమయ్యేటట్టు ఒక లాంగ్వేజ్ లో మాట్లాడిపోయారు. ఆమె ఏం చెప్పింది నాకు అర్థమైంది. ఏమైంది? చైనా లాంగ్వేజ్. నీకు వస్తుందా? అరే నాకెందుకు రాదు. ఒకసారి రా మాట్లాడు. చిన్నగా ఒకసారి చెప్పు. చెప్పు. అసలు అన్న గారు అసలు వెళ్తుంది సార్. దాని మొత్తం వచ్చేసి చెప్పు. అట్లా ఇట్లా టమాటాలు కట్ చేసుకుంటూ పోవాలంట అనుకుంటా. అది ఉడికించుకొని తినాలంట. గదే లాంగ్వేజ్. సరే సార్, మీరు ఎప్పుడు లేవాలి, ఏ టైంకి లేవాలి మా బావగారు చెప్తారు సార్. చూరా ఊనింట్రు కల్వే నగచి నగచి నైవు దీన్ దూ మాట్కుంటే పా దగపే తదియా పడి ఆ లాపి నూకా తదికు పడి గ్లీపై తదియా లల్పి తడిపు. మాకు ఏర్ తెప్పించే మార్గం చెప్పండి సార్. మాకు ఇవేం వద్దు. ఒక్క నిమిషం సార్, మీరు రండి. మీకు హెయిర్ కదా కావాలి, మెయిన్ ట్రీట్మెంట్ నేను ఇస్తాను. రండి సార్. A few moments later. మస్తు చేసిరు సార్. మీకు పైసలు మీకు ఇచ్చేసినాం. పెళ్లి కొడుకులు వస్తా అని చెప్పి వారం రోజులు అవుతుంది. ఇక్కడ పెళ్లి కొడుకులు ఎవరు మీరు? మేము మొన్న పోయినా గుర్తులేదు. హెయిర్ లేదన్ను. నువ్వేనా అది? మామా ఎట్లుంది హెయిర్? ఇంత పెద్ద ఉందా? పెళ్లి కూతురు మీరు ఫస్ట్ ముహూర్తాలు పెట్టేయమంటావా? ముహూర్తంగా తాళే కడతా టైం లేదు. తాలే డైరెక్ట్ చెల్లని తీసుకురాపో. చెల్లివారి ఎంత పెద్ద ఇంటికెళ్ళయ్యా. తెప్పి సార్. వచ్చింది. ఇగో మామ 50 కోట్లు నీకు, 50 కోట్లు నాకు, 100 కోట్లు ఓకేనా? ఓకే. పెళ్లి చేసుకోరుదా. నువ్వు చేసుకొని వచ్చాయి మామ. అది కాదు మామ. ఇట్లా మామ మామ వచ్చేసి చేసుకొని వచ్చేసాయి మామ. అరే చేసుకొని వచ్చేసాయి. దీనికోసం వారాన్ని పోయింది. పెళ్లి చేసుకో.